అసలు కలలో కూడా అనుకోలేదు స్వామివారి ముందు కోలాటం చేస్తానని. నాకైతే స్వామివారి దర్శనంతో పాటుగా స్వామివారి ముందు కోలాటం చేసే అవకాశం కూడా దక్కింది. 2026 జనవరి నెల తిరుపతిలో జరిగిన శ్రీ పురంధరదాసుల ఆరాధన మహోత్సవానికి కోలాటం చేసేవారిని అయితే ఆహ్వానించారు కోలాటం చేయడానికి. ఆ ఊరి నుంచి అయితే మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. తిరుపతిలో మొదటి రోజు అయితే శ్రీ పురంధరదాసుల ఆరాధన మహోత్సవం అయితే జరిగింది. ఆ మహోత్సవంలో కోలాటం గురించి అవి చెప్పారు. తర్వాత రోజు అయితే మాడ వీధులలో కోలాటం చేయించారు. ఈవినింగ్ టైంలో అయితే అలిపిరి మెట్ల వద్ద అయితే చేసాము. స్వామివారిని ఏనుగులతోనూ డప్పు వాయిద్యాలతో మాడవీధులు అయితే ఊరేగిస్తున్నారు. ఇంకేం కావాలండి ఈ జీవితానికి. స్వామివారిని ఊరేగించేటప్పుడు స్వామివారితో పాటు మేము కూడా వెళ్తుంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ దృశ్యాన్ని మీరు కూడా చూసేయండి. తిరుపతిలో రెండవ రోజు అయితే పార్కులో అయితే చేసాము కోలాటం. చెప్పడం ఎందుకంటే మీరే చూసేయండి ఎలా చేసాము. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.